మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బాల వెంకట్ గారి టాలెంట్ చూసారు కదా అందరూ. ఇప్పుడు ఆ సార్కి సన్మానం చేసిన తర్వాత మనకు టైం ఉంటే ఇంకా ఎక్స్ట్రాగా సాంగ్స్ పాడుకుందాము. అయితే మనం సార్ గురించి మాట్లాడుకోవాలి కదా ఇప్పుడు, అంతే కదా, సార్ గురించి తెలియాలి కదా. సారు శ్రీకాకుళంలో బయోసైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నారు. సారు చాలా పాటలు ఎన్నంటే స్టోర్ మేకర్ అండ్ స్మ్యూల్లో కలిపి 80,000 పాటలు రికార్డింగ్ చేశారు. రికార్డింగ్స్, డ్యూయట్స్, అన్ని జాయినింగ్స్ అన్నీ కూడా. ఫాలోయింగ్ అయితే సూపర్ ఫాలోయింగ్ ఉంటుంది సార్కి. చెప్పాను కదా, పాట ఇలా పెట్టగానే అలా జాయిన్ అయిపోతారు. మేము కూడా నేర్చుకొని సార్కి జాయిన్ అవుతాం. సార్ ఎనర్జీకి ఎంత వాయిస్, ఎంత ప్రతి పాట, ఏ పాటలు కూడా తగ్గలేదు. మార్నింగ్ నుంచి పాడుతున్నారు. ఒకసారి అయితే 100 పాటలు పాడేశారు. ఈ హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయింది సార్కి. అయితే సారు 150 సాంగ్స్తో బాల వెంకట్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ వచ్చిన 150 సాంగ్స్కు రికార్డ్ చేయాలని ప్రిపేర్ అయ్యారు. కాకపోతే మధ్యలో సార్కి హెల్త్ డిస్టర్బ్ అయింది. అంటే హార్ట్ సర్జరీ అయింది, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది ఆయనకు, హార్ట్ అటాక్ వచ్చి. కాబట్టి అది కొంచెం పోస్ట్పోన్ అయింది అనుకుందాం. అయితే ఇప్పుడు అందుకే ఇది ట్రయల్గా చేశారు సార్. అంటే ఇంకా సార్కి సర్జరీ అయ్యి 1 year కూడా కాలేదు. ఇప్పుడు ఆగస్టు వస్తే 1 year అవుతుంది. కానీ హార్ట్ సర్జరీ అయిన తర్వాత సార్ ఇంత ఎనర్జెటిక్గా సాంగ్స్ పాడడం అనేది చాలా గ్రేట్, అసలు చాలా చాలా గ్రేట్. సారు ఎస్ఎంలో పాటలు పాడడమే కాదు, ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశారు. షార్ట్ ఫిలిమ్స్ చేశారు. త్వరలో సినిమాలో కూడా పాడబోతున్నారు. నిజంగా గ్రేట్ టాలెంట్ సార్ది. అటువంటి గ్రేట్ టాలెంట్, గ్రేట్ పర్సన్ అయినటువంటి బారాకుల వెంకటరమణ సార్ యూట్యూబ్ ఛానల్ బారాకుల వెంకటరమణ ఉంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ అన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మన ప్రోగ్రామ్కి ఈరోజు ఆర్గనైజ్ చేసినటువంటి ప్రోగ్రామ్ బాలు వెంకట్ గారు ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళ యొక్క ప్రెజెన్స్లో బాలు వెంకట్, చంద్రకళ అండ్ సీత మ్యూజికల్ ఈవెంట్ నిజంగానే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ కూడా సాంగ్స్ కూల్గా అందరు కూడా బాగా సపోర్ట్ చేశారు. దూరంలో ఉన్న వాళ్ళు వెళ్తామని కొంచెం అందుకే వెళ్ళిపోయారు, లేకుంటే మన హాల్ ఇంకా ఖాళీగా ఉండేది కాదు. అలా సాంగ్స్ అందరికి కూడా నేను ఒకటే అనుకున్నాను, ఏ ప్రోగ్రామ్ అయినా కూడా సాంగ్స్ ఏమవుతుంది అంటే మనకు 1-2 ఇచ్చి చాలా అంటే ఇంటికి రావాల్సి వస్తుంది, ఇవ్వలేరు కదా అని ఒకటే నేను అనుకున్నా. ఫుడ్ పెట్టకపోయినా పర్వాలేదు, ఇక్కడికి వచ్చేదే పాటలు పాడడానికి. పాటల మీద ఇష్టంతో వస్తాము, డబ్బులు ఖర్చు అయినా సరే. అందరికీ పాటలు 4 అంటే 4 ఇవ్వాలి. ఒకరికి 10, ఒకరికి 1, 2 ఇవ్వడంగా నాకు నచ్చదు. అలా అని 4 ఇస్తే 4, 1 ఇచ్చినా సరే ఈక్వల్గా 1 ఇవ్వాలి అందరికీ. కానీ ఒకరికి 10 వాళ్ళు బాధతో ఇంటికి వెళ్తారు. కాబట్టి ఫుడ్ లేకపోయినా సరే కానీ పాటలు మాత్రం కంపల్సరీ ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను అని అనుకుంటున్నాను. అందరూ సాటిస్ఫై అయ్యారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సీతా మేడం, థ్యాంక్ యూ అందరికీ. ఇంకా సాంగ్స్ ఉన్నాయి, ఏం బాధపడకండి. సార్ను సన్మానించుకుందాం. రండి సార్, అందరూ సింగర్స్ అందరూ కూడా పైకి రావాలి. ఓకేనా సార్, అందరు హ్యాపీయా? ఇంకా వెళ్ళిపోయారు, ఇవ్వలేరు మేడమ్స్. ఓకేనా మేడం? అందరూ హ్యాపీ అయితే చక్కగా బాలు వెంకట్ సార్కి మనం సన్మానం చేద్దాం. అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. అందరూ వచ్చినా పర్వాలేదు, సింగర్స్ అయితే ముఖ్యం.